అయితే ఈ శ్రావణ సోమవారంలో మనం ఏ దేవుడిని ఆదరిస్తుంటాం? హ్మ్. శ్రావణ సోమవారం. సోమవారము అనేది ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చాము అనంటే, ఇక్కడ మనము చంద్రుడికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఓకే. ఇక్కడ నేను కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ అవి వాడుతున్నా. నేనెందుకు చెప్తున్నాను అంటే, మిగతా చిన్న చిన్న జనరేషన్ కూడా అర్థమవుతుంది అని. హ్మ్. ఇక్కడ సోమవారం నాడు మనము ఇక్కడ చంద్రుడిని ఆరాధన చేస్తాం గదా! శివుడిని గూడా చంద్రుడు ప్రార్థిస్తుంటాం. ఎక్కడుంటాడు? శివుడి యొక్క హ్మ్. తల పైన ఉంటాడు. అవునా? అవును. అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, జాతక పరంగా కూడా ఎవరికైనా సరే 2, 3 గ్రహాలు బావుండాలి. అందులో ఒకటి చంద్రుడు బావుండాలి. చంద్రుడు బావున్నాడనుకోండి, మన వే ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైనా ఉందనుకోండి, మనకి ఎలాంటి కష్టం వచ్చినా అది తీరిపోతుంది. ఓకేనా? ఇందులో దక్షయజ్ఞం అప్పుడు మనకి కాలభైరవుడొచ్చాడు కదా! కాలభైరవుడొచ్చినప్పుడు ఆయనేం చేశాడు, దేవతలందరూ ఎవరైతే దక్షయజ్ఞం అటెండ్ అయ్యారో వారందరినీ గూడా ఏదో ఒక రకంగా ఆయన వారిని బాధ పెట్టాడు. అంటే కొట్టటం జరిగింది. అక్కడ సూర్యుడిని కొట్టాడు, చంద్రుడిని ఇలాగ అనేక రకాల దేవతలని అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పాలయ్యారు. హ్మ్. ఈ యొక్క కాలభైరవుడి వలన. ఇందులో ఇబ్బంది పాలైంది ఎవర్రా అనంటే చంద్రుడు కూడా. ఆల్రెడీ చంద్రుడికి ఒక శాపం ఉంది. అదేమిటి అనంటే దక్షుడే ఇచ్చాడు. ఆయనకి 27 కూతుళ్ళున్నారు. 27 కూతుళ్ళు, 27 నక్షత్రాలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే నక్షత్రాలు. అవును. ఈ నక్షత్రాలన్నిటినీ కూడా చంద్రుడే పెళ్లి చేసుకున్నాడు. హుహు. పెళ్లి చేసుకున్నవాడు చేసుకోకుండా ఏం చేశాడంటే ఒక్క నక్షత్రం మీద ఎక్కువగా ప్రేమ చూపించేవాడు. ఆ నక్షత్రం పేరు రోహిణి. మిగతా నక్షత్రాల వాళ్ళందరూ వెళ్ళి కూడా దక్షుడికి చెప్పుకుంటే దక్షుడు ఏమన్నాడు, మిగతా వాళ్ళని కూడా నువ్వు చూసుకోవాలి, మరి మిగతా వాళ్ళని కూడా నువ్వు రక్షించాలి కదా, మరి నువ్వు భర్తవి కదా అన్నాడు. సరే ఆయన ఏదో కారణం చెప్పాడు. అక్కడ దక్షుడు ఒక శాపం ఏమిచ్చాడంటే, నువ్వు ఇలాగా ఉండటం వలన నీలో ఉన్న కళలు నశిస్తాయి. ఓకే. ఇప్పుడు మనం పౌర్ణమి వచ్చిందనుకోండి, చంద్రుడిని చూస్తాం కదా, అబ్బా ఎంత మంచి వెన్నెల అంటాం. అవునా? చంద్రుడిని చూస్తే మనసు అబ్బా ఎంత బావుంది అని అంటాం. మనకి ఎంత దుఃఖంగా అన్నా ఉండనివ్వండి. పౌర్ణమి రోజు గనక చంద్రుడిని చూసామంటే కొంచెం సేపు హ్మ్. మనలో ఆనందం కలుగుతుంది. కరెక్టేనా? అవును. అలాగే పాపం చంద్రుడికి ఆ శాపం ఒకటి కలిగి ఆయన ఏం చేశాడంటే 15 డేస్‌కి పౌర్ణమి. అంటే ఒక్కొక్కటి వృద్ధి చెందుతూ ఉంటాడు. ఇంప్రూవ్ అవుతూ ఉంటాడు. గ్రో అవుతూ ఉంటాడు. 15 డేస్ తర్వాత అమావాస్య. తగ్గుతూ ఉంటాయి. వాటిని చంద్రకళలు అంటారు. ఈ చంద్రకళలు పెరగటం, తరగటం అనేది ఒకటి దక్షుడి శాపం వల్ల వచ్చిందనమాట. రెండో విషయం ఏమైందంటే ఈ కాలభైరవుడు ఏం చేశాడు, వెళ్ళి చంద్రుడిని కూడా కొట్టడం జరిగింది. కొట్టటం అని చెప్పకూడదు. అంటే అక్కడ ఏం జరిగిందంటే ప్రతి ఏ దేవుడైతే, ఏ భగవంతుడైతే ఆ దక్షయజ్ఞానికెళ్లారో వాళ్ళని కొంచెం కాలభైరవుడు బాధ పెట్టాడు అని అనుకోవాలి. అలాగా చంద్రుడిని కూడా ఆయన బాధ పెట్టాడు. పెట్టడం ఎలా చేశాడంటే చెప్టాలాగా అనమాట. అని పప్పులాగా చేసేసాడు. పాపం చంద్రుడెళ్ళి మళ్ళీ శివుడి దగ్గర మొరబెట్టుకున్నాడు. అయ్యా నాకు ఆల్రెడీ ఒక శాపం ఉంది. నాకు రెండో శాపం కూడా ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇక నన్నెవరు చూస్తారు? నన్నెవరు పూజిస్తారు? నన్నెవరు ఆదరిస్తారు? అంతే గదా! హ్మ్. దిక్పాలకుల్లో ఇక్కడ ప్రధానంగా మనకి కనిపించే వాళ్ళలో సూర్యుడు, చంద్రుడినే మనం ప్రత్యక్ష దైవాలుగా భావిస్తాం. ఇలా ఉంటే ఏ దేవుడిగా భావిస్తాం? అవును. కదా! అప్పుడు శివుడేమన్నాడు, సరే అయితే సరే నేను నీకు నా శిఖలో స్థానం ఇస్తాను. నువ్వు నా శిఖలో ఉండు. ఎప్పుడైతే నువ్వు నా శిఖలో ఉంటావో ఆటోమేటిక్‌గా నీకు పూజ్యుడివైపోతావు అన్నాడు. రెండోది ఇందాక నేను చెప్పాను. జాతక పరంగా చంద్రుడు ఎంత బావుంటాడో వాళ్ళకి ఎలాంటి కష్టాలన్నా రానివ్వండి. హ్మ్. వాళ్ళ ఆత్మవిశ్వాసంతోటి నిర్భయంగా ఆ కష్టం కొంచెంసేపు బాధపడొచ్చు మనుషులం గనక. కానీ అందులోంచి బయటికొచ్చే మార్గం గూడా వెతుకుతూ ఉంటాం. అందుకని హ్మ్. ఎప్పుడూ గూడా మనసుని ప్రభావం చేసేది చంద్రుడు. కాబట్టి చంద్రుడు జాతక పరంగా బావుంటే అన్నీ బావుంటాయి. ఓకే. రైట్. రెండోదేంటి మరి సోమవారాలు ఎందుకు చేయాలి? సోమవారం అనేది చంద్రుడికి సంబంధించిన రోజు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన కథ ప్రకారంగా చంద్రుడిని ఆరాధించడానికి చంద్రుడి వలనే ఔషధులొస్తున్నాయి. మెడిసిన్స్ వస్తున్నాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. చంద్రుడి వలనే ఆహారం వస్తోంది. ఆహారంలో మనకి దానిలో ఉండే స్ట్రెంగ్త్ అంటాం కదా! బలం హ్మ్. అంటాం. ఆహారానికి సంబంధించిన బలం చంద్రుడి వలన వస్తోంది. కాబట్టి చంద్రుడిని పూజించటం వలన ఏమవుతుంది? మనం తినే ఆహారం బలోపేతంగా ఉంటుంది. నలుగురికి ఆనందం కలుగుతుంది. రెండోది మనం తీసుకునే మందుల్లో కూడా ఔషధ విలువలు పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ ఇంకా అనేక రకాలుగా అంటే చంద్రుడి వలన ఈ 16 రోజులు కూడా దేవతలకి అంటే మనకి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడిని గనక పూజిస్తే చంద్రుడు ఒక్కొక్క దేవతారాధనకి సంబంధించి ఆయన ఆహారం ఇవ్వటం కనపడుతుంది త్రూ అగ్నిదేవ. ఓకే. అది 15 రోజుల పాటు పౌర్ణమి రోజుల వరకు చంద్రుడిని ఆరాధిస్తే దేవతలను ఆరాధిస్తాం.
పౌర్ణమి తర్వాత నుంచి అమావాస్య పితృదేవతలకి వెళ్తూ ఉంటుందన్నమాట. కాబట్టి చంద్రుడిని ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటాం గనక చంద్రుడిని ఆరాధించడం వలన మంచి హస్బెండ్ వస్తాడని కూడా చెప్తారు. జీవితంలో ప్రేమ ఉండాలి కదా, రొమాన్స్ అంటాం మనం, అవును. అలాగే లవ్ అంటాం, ఎఫెక్షన్ అంటాం. ఇలాంటివి కావాలనుకోండి చంద్రుడు బాగుండాలి. చంద్రుడు లేకుండా ఇవి జరగవు. మిగతా Okay. ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. శుక్రుడు కూడా ఉండాలి అని అంటాం కానీ నీకు ఫీలింగ్స్ లేకపోతే శుక్రుడు నేను లాభం. శుక్రుడు అనేవాడు ఆ ఆ, మనకి అందాన్ని ఇచ్చేవాడు, కానీ చంద్రుడు అనేవాడు ఫీలింగ్స్ ఇచ్చేవాడు. సో ఫీలింగ్స్ కలగాలి అన్నా, ఫీలింగ్స్ ఉండాలన్నా చంద్రుడిని పూజించాలి. అందుకని సూర్యుడి అదేంటి శివుడితో పాటు చంద్రుణ్ణి పూజించటం అనేది కనపడుతోంది కనుక మనకి జాతక పరంగా ఉన్న దోషాలు తొలగిపోవటానికి చంద్రుడి వలన మనసు మంచిగా ఉంటుంది గనక, చంద్రుడి వలన మనకి అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి గనక చంద్రుణ్ణి శిఖలో శివుడు ధరించాడు గనక శివారాధన చేయటం కనపడుతూ ఉంటుంది. ఓకే. ఓకేనా? అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు చాలా మందికి ఉన్న ఒక సందేహం, ఏ ఆకులు అత్యంత ప్రీతికరమైనవి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అవును. మరి పూజించేటప్పుడు ఎలాంటి ఆకులు మనం శివుడికి పూజిస్తూ ఉండాలి? ఇక్కడ ప్రతి ఒక్క దేవుడికి కూడా ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్కటి ఇష్టమైనది ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మీకు ఒకటేదో ఇష్టం ఉంటుంది, అంతేనా? ఇప్పుడు గులాబ్ జామున్ ఇష్టం, లేకపోతే ఇంకొకళ్ళకి మైసూర్ పాక్ ఇష్టం, ఇలా ఉంటుంది కదా. కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది హాట్ తింటారు. అలాగే దేవతలకు కూడా కొన్ని కొన్ని ప్రీతికరమైన వస్తువులు ఉన్నాయి. అందులో శివుడికి మహా ప్రీతికరమైనది ఏమిటి అనంటే బిల్వపత్రాలు. కానీ శివుడికి చాలా ఇష్టమైనది ఏమిటి అనంటే అభిషేకము. శివుడికి అభిషేక ప్రియుడు. ఈ ఈ సోమవార వ్రతాలలో ముఖ్యంగా చేసేది ఒకటి ఉంటుంది. ఏమిటి అనంటే మామూలుగా మనకి పాములకి పుట్ట ఉంటుంది కదా, పుట్టమన్ను అంటాం. ఆ పుట్టమన్ను తెచ్చుకొని శివుడికి సంబంధించిన లింగాన్ని తయారు చేస్తారు. తయారు చేసి ఇలా 16 సోమవారాల వ్రతము అని అంటారు దీన్ని. ఇక్కడ మనకి శ్రావణ మాసంలో మొదలవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే ప్రతి సోమవారం రోజున ఈ మట్టితోటి, పుట్టమన్నుతోటి శివుణ్ణి తయారు చేసి శివుణ్ణి పూజించటం కనపడుతుంది. అలా ప్రతి వారము ఆ చేసిన శివలింగాలన్నిటినీ ఒక చోట పెట్టి 16 సోమవారాల వ్రతం అయిపోయిన తర్వాత ఆ వాటన్నిటినీ నీళ్ళల్లో కలపటం కనపడుతుంది. దీనికే పూజిస్తారు, దీన్నే పూజిస్తారనమాట. ఈ శివలింగం ఏదైతే తయారు చేసుకున్నామో దీన్నే పూజిస్తారు. దీనివల్ల నాకు కలిగే లాభం ఏంటండి అని అంటే, ముఖ్యంగా ఈ మధ్య అయితే ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కానీ అసలు ఇది అందరూ చెయ్యదగింది, ఆడవాళ్ళనే కాదు. చాలా మంది ఏమంటున్నారంటే మీకు మంచిగా మొగుడు కావాలి, హస్బెండ్ కావాలి, పెళ్లి కావాలి, మీరు 16 సోమవారాల వ్రతం చేయండి అంటున్నారు. ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు కూడా మంచి భార్య కావాలిగా, మంచిగా మంచిగా వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉండాలిగా. అందుకని మగవారైనా ఆడవారైనా ఈ 16 సోమవారాల వ్రతం చేయటం, ఉపవాసం ఉండటం, స్వామివారిని పుట్టమన్నుతోటి తయారు చేసుకోవటం, వ్రత విధానం ఉపవాసం ఉండటం, నక్తం ఉంటారు, ఉపవాసం ఉండటం, స్వామివారిని అభిషేకించటం. పంచ ద్రవ్యాలు ఉన్నాయి మనకి కదా, ఆవు నెయ్యి, ఆవు పాలు, పెరుగు, తర్వాత తేనె, ఇవన్నిటినీ కలిపి చక్కెర, వీటితోటి స్వామివారిని అభిషేకించటం. తర్వాత స్వామివారికి సంబంధించిన షోడశోపచార పూజ చేసుకోవటం. ఆ తర్వాత వ్రత కథలో ఉంటుంది, దాని ప్రకారం చేసుకొని ఉపవాసం ఉండి సాయంత్రం పూట నక్షత్రం దర్శనం చేసుకొని భోజనం చేయటం. ఇలా కనుక చేస్తే ఉద్యోగం రాని వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక గొడవ, ఏదో ఒక భయం. మనసులో కొంతమందికి విపరీతమైన భయం ఉంటుంది, లేదా మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఉంటారు, మెంటల్లీ ఇంబ్యాలెన్స్డ్ పీపుల్. వాళ్ళకి వాళ్ళు స్తోత్రాలు చదవలేరు, పూజ చేయలేరు అనుకోండి, వాళ్ళకి ఆ పూట టిఫిన్ పెట్టడం, ఓ నమశివాయ నమశివాయ అని వారి చేత మంత్రాన్ని అనిపిస్తూ ఉండటం. ఇలా చేసుకుంటూ వస్తే అనేక రకాలమ్మ హెల్త్, వెల్త్, పెళ్ళి, పిల్లలు, ఉద్యోగము, వ్యాపారము, డబ్బు, ఇల్లు, వాకిలి, మీరు ఏది అడిగితే అది పరమశివుడు చాలా తొందరగా, భోళాశంకరుడు కదా, ఆయన తొందరగా అనుగ్రహిస్తాడన్నమాట.